ఎన్నికల సమయంలో ఓబీసీలకి రిజర్వేషన్లు పెంచుతామని వాగ్దానం చేయడం, దాని తర్వాత 18 నెలలు ఆగి దాదాపు ఈ మధ్య ఒక బిల్లు తీసుకొచ్చాను. అసెంబ్లీ సమావేశాల్లో ఒక బిల్లు తీసుకొచ్చాను. ఓబీసీలకి 42% రిజర్వేషన్లు పెంచుతుంది. ఆ బిల్లుకి బీజేపీ పూర్తిగా సమర్థించింది. అది అసెంబ్లీ కావచ్చు, కౌన్సిల్ కావచ్చు, మా మెంబర్లు ఉన్న వాళ్ళంతా ఆ బిల్లుకి పూర్తిగా, ఎందుకంటే బీసీ సోదరులకు న్యాయం జరగాలి అన్న ఉద్దేశంతో మనము, మీకు తెలిసిందే, ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే కానీ దీన్ని ఎన్నడూ చూడని విధంగా వారి క్యాబినెట్లో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో ఓబీసీలకు ఇచ్చిన మినిస్ట్రీలే కానివ్వండి, లేదా ఓబీసీ కమిషన్కి రాజ్యాంగ భద్రత కల్పించడమే కానివ్వండి, నీట్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడమే కానివ్వండి, ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు ఓబీసీలకి లాభమయ్యే విధంగా బీజేపీ ప్రభుత్వం చేస్తూనే వస్తుంది. మా చిత్తశుద్ధి అట్లాంటిది. సో ఈరోజు వీరు 42% పెంచుతాము బీసీలకు రిజర్వేషన్ అనగానే మంచి ఇదే అని చెప్పి ఆహ్వానించి మేమైతే పూర్తిగా సమర్థించాము. దాని తర్వాత అయితే ఆ సమర్థించిన సమయంలోనే చెప్పడం జరిగింది ఏంటంటే, అంబేద్కర్ గారు మతపరమైన రిజర్వేషన్లకి విరుద్ధము. మీరు సర్వే చేసి రాష్ట్రంలో 46% బీసీలు ఉన్నారు, దానికి దాంట్లో మళ్ళీ 10% ముస్లింలలో 12%, అసలు ముస్లిం జనాభానే 12% ఉంటే అందులో 10% ముస్లింలే ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు, ముస్లిం బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి కొత్తగా ముస్లిం ఓబీసీ అని ఒక కొత్త కేటగిరీని తీసుకొచ్చింది. మీకు తెలిసిన విషయమే. ఆ విధంగా చెప్పి ఈరోజు ఈ 42%లో మేము ఆ రోజే చెప్పాము, ఇది పూర్తిగా బీసీలకి అందేలా చూడండి, ఇందులో మతపరమైన యాంగిల్ తీసుకురావద్దు అని చెప్తే కాంగ్రెస్ వారు అందులో కూడా ఈరోజు ఆర్డినెన్స్ విషయమే కానివ్వండి, అంతకుముందు బిల్లు విషయమే కానివ్వండి, ఇప్పుడు 42% అని అంటే అంతకుముందున్న శాతం, ఇప్పుడు ముస్లింలకి మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు 6% రిజర్వేషన్లన్నీ విద్య, ఉద్యోగాలు, వీటన్నిటిలో కూడా 6% రిజర్వేషన్లను తీసుకొచ్చారు. కోర్టులు కొట్టేస్తే 50% కన్నా పెరగడానికి వీల్లేదు అని చెప్పి అప్పుడు 4% కుదించి 50%లో ఉండే విధంగా చేశారు. ఇప్పుడు ఆ 4% నుంచి ముస్లింలకి 10%, అంటే ఒక 150% వాళ్ళ వాటా పెరిగేటట్టుగా, వాళ్ళకి రిజర్వేషన్లు పెరిగేటట్టుగా. 4 నుంచి 10 అంటే మీరు అర్థమవుతూనే ఉంది కదా, 4 + 2 150%. అట్లాగే ముస్లిం బీసీలకి, అసలు బీసీలకు ఉన్నది ఇప్పుడు మండల కమిషన్ అయితే 27 అన్న వాళ్ళు 28 అంటున్నారు, ఇక్కడ